హలో, అందరూ బాగున్నారండి. మేము బందరు పాండురంగస్వామి గుడికి వెళ్ళాం. వెళ్ళే దారిలో ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ షాపులు ఉన్నాయి, అటు ఇటు కూడా. ఆడవాళ్ళకి ఎవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, బాగా చవకగా ఉన్నాయి రేట్లు కూడా. ఇక్కడ మీదట మన సిటీలో కన్నా రేట్లు ఇక్కడ కొంచెం చవకగానే ఉన్నాయి. అలా ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఎడం చేతి వైపున పాండురంగస్వామి గుడి ఉందని చెప్పారు. సరే, ఎలాగో బందరు వచ్చాం కదా అని చెప్పి స్వామివారిని దర్శించుకుంటే మంచిదని చెప్పేసి పాండురంగ స్వామి గుడికి వెళ్ళాం. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఇది. ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తూ ఉండగా ఇటు పక్కన కొబ్బరికాయలు అమ్మడం అవి చేస్తూ ఉంటారు. అక్కడే దొరుకుతాయి కొబ్బరికాయలు. ఏమన్నా కొనుక్కోవాలన్నా సింధూరం అన్నా అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. అలా లోపలికి వెళ్తూ ఉంటే పార్కింగ్ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక కారు వెనకాల ఒక కారు పెడతాం, మళ్ళీ తీసేటప్పుడు చిన్న కార్లు అయితే వచ్చేస్తాయి, పెద్ద కార్లు అయితే రావడం కష్టం. అదిగోండి స్వామివారి రథం, పాండురంగ స్వామి రథం. అలా ముందుకు వెళ్తూ ఉంటే అదిగోండి గుడి ప్రాంగణంలోకి వచ్చేసాం. అదే స్వామివారి గుడికి ఎంట్రన్సు, ముఖద్వారం అదే. అలా లోపలికి వెళ్ళంగానే స్వామివారు తూర్పు దిశగా ఉంటారు. మనం పడమర వైపు నుంచి వెళ్తున్నాం కాబట్టి వెనక భాగమే కనిపిస్తుంది. అలా ఎంట్రన్స్ అవ్వగానే అది గర్భాలయం అండి. అదిగోండి కనిపిస్తున్నాడు కదా, అది నరసింహస్వామి, అది గర్భాలయం. అలా ప్రదక్షిణంగా మనం వెళ్తూ ఉంటే ఇదిగోండి స్వామివారి రథం కూడా కనిపించింది మనకి. ఈ రథంలోనే స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం చేస్తారు. ఆలయంలో మటుకు చాలా విశిష్టతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ యొక్క ముఖద్వారం నుంచి లోపలికి రాగానే చాలా అద్భుతంగా ఉంది. లోపల పక్క పెద్ద ప్రాంగణం, అటుపక్క ఇంకా ఉపాలయాలు ఏవో ఉన్నాయి, నేను అంత క్లారిటీగా చూడలేదు. అలా వెళ్తూ ఉండగా పెద్దగా ఉంది గుడి మొత్తం కూడా. అలా నడుచుకుంటూ అలా గుడి ముందుకు వెళ్తూ ఉన్నాం. అత్యంత సుందరమైన స్వామివారి పరశురాముడి బొమ్మలు ఇవన్నీ కూడా గోడ మీద పెయింట్తో వేశారు. చాలా అద్భుతోపేతంగా ఉన్నాయి. అలా వెళ్తూ ఉన్నాం.